మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వం మారిన రాష్ట్రంలో కరెంటు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ రకమైన తేడాలు లేకుండా ఇప్పుడున్నట్లుగానే నిరంతరాయంగా విద్యుత్ సప్లై ఉండాలని నొక్కి చెప్పారు. కేబినెట్ తొలి సమావేశంలోనే విద్యుత్ రంగంపై జరిగిన చర్చకు కొనసాగింపుగా ఆ శాఖ అధికారులతో సచివాలయంలో ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. శాఖకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. అధికారుల నుంచి వివరాలను తీసుకున్నారు. ఇప్పుడు కొనసాగిస్తున్న విధానాలనే ఇకపైన కూడా కొనసాగించాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు. శాఖకు సంబంధించిన అంశాలపై సమీక్ష సందర్భంగా ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్న విద్యుత్ పైన అధికారుల నుంచి పలు వివరాలను సీఎం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ శాఖ ఆర్థిక పరిస్థితితో పాటు రానున్న రోజుల్లో సమకూర్చుకోవాల్సిన వనరులు, చేపట్టాల్సిన చర్యలపైన అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రమంతటా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా కొనసాగనున్నదే ప్రభుత్వ విధానమని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందించడానికి శాఖ పూర్తి స్థాయిలో సమయాత్తమై సహకారం అందించాలని సూచించారు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం మారిన రాష్ట్రంలో కరెంటు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. ఏ రకమైన తేడా లేకుండా ఇప్పుడున్నట్లుగానే నిరంతరంగా విద్యుత్ సప్లై ఉండాలని నొక్కి చెప్పారు. కేబినెట్ తొలి సమావేశంలో విద్యుత్ రంగంపై జరిగిన చర్చకు కొనసాగింపుగా ఆ శాఖ అధికారులతో సచివాలయంలో ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. శాఖకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. అధికారుల నుంచి వివరాలను తీసుకున్నారు. ఇప్పుడు కొనసాగిస్తున్న శాఖపైనే ఇకపైన కూడా విద్యుత్ను కొనసాగించాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు. శాఖకు సంబంధించిన అంశాలపై సమీక్ష సందర్భంగా ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్న విద్యుత్ పైన అధికారుల నుంచి పలు వివరాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ శాఖ ఆర్థిక పరిస్థితితో పాటు రానున్న రోజుల్లో సమకూర్చుకోవాల్సిన వనరులు, చేపట్టాల్సిన చర్యలపైన కూడా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రమంతటా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్ సరఫరా ఆటంకం లేకుండా కొనసాగాలన్నదే ప్రభుత్వ విధానమని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందించడానికి శాఖ పూర్తి స్థాయిలో సమయాత్తమై సహకారం అందించాలని సూచించారు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.